సందడికి విందులకి ఇల్లు మురిసినది. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ సో మచ్. ఆ శేషమ్మ చాలు. రా భూమి. పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మగారు. పెళ్లి రోజు శుభాకాంక్షలు తాతగారు. నీ సొంత మనవరాలు తినిపిస్తే చేదా అక్క? మమ్మల్ని ఇంతమంది ముందు అవమానించడానికేనా స్టేజ్ మీదకు పిలిచావు? ఎవరు పిలిచారో? నేనేమి పిలవలేదే. ఇక్కడ చాలా ఉక్కబోస్తున్నట్టుంది, రండి కిందకెళ్దాం. ఇప్పుడు ముక్తాదేవి గారు తమ అమూల్యమైన సందేశాన్ని మీకు వినిపిస్తారు. ఈ సందేశం అమూల్యమైనదో కాదో నాకు తెలీదు. నాకు తెలిసింది మాత్రమే చెప్పగలను. శతాబ్దాల చరిత్ర ఉన్న రాజావారి వంశంలో కోడలిగా అడుగుపెట్టాక అక్కడొక అద్భుతమైన స్త్రీమూర్తిని చూశాను. ఆవిడే మా అత్తగారు భూలక్ష్మీదేవి గారు. ఆవిడే నా గురువు, మార్గదర్శకురాలు. నేను వేసే ప్రతి అడుగు ఆవిడ అడుగుజాడల పైనే అని చెప్పడానికి గర్వంగా భావిస్తున్నాను. మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందు ఆవిడ కొన్ని మాటలు చెప్పారు. అవి ఆవిడ అనుభవంలో నేర్చుకున్న పాఠాలు. అవన్నీ ఓ పన్నంటి సంసారాన్ని నిలబెట్టే సూత్రాలే కాదు, వంశ ప్రతిష్టని ఇంకా కొన్ని తరాల వరకు గుర్తుంచుకునేలా చేయగలిగే రాజనీతి శాస్త్రాలు. అవునత్త, అప్పల రోజునే. ఎక్కడ చచ్చావే? వాష్రూమా? ఇది కూడా కదా, ఇటుందేమో. అప్పి, ఎందుకత్తా ఇన్నాళ్ళు ఎదురుగా ఉన్న పరాయిదాల్లో చూసావు? ఇప్పుడు నేను నా వాళ్లకు పరాయిదాన్ని, కానీ వాళ్లకు కావలసిందాన్ని. ఎందుకు? ఆ శేషమ్మకు భయపడే కదా. నేనెవరో తెలిసిపోతే నాకు మాత్రమే ప్రమాదం కాదప్పలరాజు, అది భూమికి కూడా ప్రమాదంగా మారుతుంది. అసలు ఏం జరిగిందత్తా? నువ్వు విరాట్ బాబు ఇంట్లో ఉండటం ఏంటి?
నీకు యాక్సిడెంట్ అవ్వటం ఏంటి? అసలు ఆ శేషమ్మకి నీకు గొడవ ఏంటి? నువ్వు ఎవరికి చెప్పనని మాటివు, భూమికి కూడా. ఈ విషయం ఎక్కడైనా నోరు జారావంటే మీరిద్దరూ ప్రాణాలతో మిగలరు. ఈడ్చి పడేయండి వాళ్ళని, ఈడ్చి పడేయండి వాళ్ళని. అమ్మగారు, 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 నేను పేదరాళ్ళే, కానీ నా కడుపులో ఊపిరి పోసుకుంటున్నది మాత్రం మీ వంశాంకరమే అమ్మగారు. ఆ బిడ్డకు అన్యాయం చేయకండి. నీతి రీతి లేని ఇలాంటి ఆడదాన్ని నీ చేతులతో నువ్వే బయటికి గెట్టి, నీ చేతులతో నువ్వే బయటికి గెట్టి, బయటికి గెట్టి, బయటికి గెట్టి. నడు బయటికి. అమ్మా వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. గౌరీ, శ్రీపతి పోద లోపలికి. ఏంటత్తా నువ్వనేది? నువ్వు రాజావారి కోడలవా? భూమి వాళ్ళ మనవరాలా? మరి వాళ్ళ మనవరాల కోసం అంత తప్పించిపోతుంటే నువ్వు నిజం చెప్పకుండా ఎందుకు దాచిపెడతావు అత్తా? కారణం ఆ శేషమ్మ. ఎవడ్రా వాష్రూమ్ ఇంత దూరంలో కట్టి సచ్చింది? ఎవరికైనా అర్జెంట్ అయితే ఇన్ని కిలోమీటర్లు ఎలా నడుస్తారా సచ్చినోడా? చచ్చాన్రా దేవుడు! మీరా ఏందో మట్టకుంటున్నారు? అక్కడ నా కాలు మీద సాజు పడేసి వచ్చి ఇక్కడికొచ్చి ఈవిడ గారి చీర ఉతుకుతున్నావంట్రా? మర్యాదగా కాళ్ళు కడుగురా. కాళ్ళ మీద పడేసి చచ్చావు కదరా, కడుగో. నేను లేకపోతే ఎవరు కడిగేవాళ్ళు అమ్మగారు? ఇదిగా ఉందిగా, ఒకరింట్లో ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారు, ఇంకొకరు ఫ్రీగా బట్టలు సారెలు ఇస్తున్నారు. ఆ మాత్రం చెయ్యదేంటి? చేవా? మీ తాత సొమ్మిది ఎత్తున్నట్టు అలా అంటున్నారేంటండి? రేయ్, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? పగులుద్ది. పోయి నీళ్ళు తీసుకొచ్చి కాళ్ళు కడుగో. బా కడుగో, కడగరా. బాగా తిక్క కుదిరిందిరా నీకు. లేకపోతే సాసు పోస్తావా? రేయ్, ఊరికే నీళ్లు పోస్తే వదలదు. కాస్త చేత్తో గట్టిగా రుద్ది కడుగో. చేతి అట్ట కడుగుతారండి? చెయ్యన్న వాటరా? ఏయ్, కడుగా. కడగరా రే, కడుగో. కడుగుతున్నా.